గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. ప్రస్తుతము భారతదేశంలో పవిత్రమైన ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతోంది. కోట్ల మంది భక్తి శ్రద్ధలతో ప్రయాగరాజ్ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. అయితే వెళ్ళిన వారు ఇంకా ముందు వెళ్ళబోయేవారు కూడా ప్రయాగ యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటే ఆ భక్తి, శ్రద్ధ, విశ్వాసములు ఇంకా ఇనుమడించి ఇంకా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించగలుగుతారు. పురాణములలో మత్స్య పురాణము, కూర్మ పురాణము, పద్మ పురాణము, ఇతర పురాణములలో చెప్పబడిన ప్రయాగ మహాత్మ్యమును తెలుసుకుందాం. న మాధవ సమోదేవో నచ గంగా సమా నది న తీర్థరాజ సదృశం క్షేత్రమస్తి జగత్రయే. మూడు లోకములలో మాధవునితో సమానమైన దేవుడు, గంగతో సమానమైన నది, తీర్థరాజంతో అంటే ప్రయాగతో సమానమైన క్షేత్రములు లేవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ప్రయాగ అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? ప్రయాగ శబ్దానికి అనేక అర్థాలు చెప్పబడ్డాయి. బ్రహ్మ ప్రాచీన కాలంలో ఇక్కడ యజ్ఞం చేశాడు. యజ్ అనే ధాతువు నుండి ప్రయాగ అనే పదం వచ్చిందని మహాభారతం వనపర్వంలో చెప్పబడింది. యత్రా యజత భూతాత్మ పూర్వమేవ పితామహః ప్రయాగమితి విఖ్యాతం తస్మాత్ భరతసత్తమా. ఓ భరతసత్తమా, సమస్త భూతకోటికి ఆత్మస్వరూపుడైన బ్రహ్మ ముందుగా ఇక్కడే యజ్ఞం చేశాడు. ఆ ప్రకృష్ట యాగాచరణం వలన ఇది ప్రయాగ తీర్థంగా వెలసింది. స్కంద పురాణం కాశీఖండం ప్రకారం ప్రయాగ అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి. ప్రయాగ అంటే ఇది యజ్ఞములన్నిటిలోనూ ఉత్తమమైనది. హరుడు, దేవతలు దీనికి ప్రయాగ అని పేరు పెట్టారు అని స్కంద పురాణంలో ఉన్నదని త్రిస్థలీ సేతు అనే గ్రంథంలో చెప్పబడింది. ప్రకృష్టం సర్వయాగేభ్య ప్రయాగమితి గీయతే దృష్ట్వా ప్రకృష్టం యాగేభ్యః పుష్టేభ్యో దక్షిణాదిభిః ప్రయాగమితి తన్నామ కృతం హరిహరాదిభిః. కనుక ప్రయాగ అర్థం యాగేన్యః ప్రకృష్టః, యజ్ఞముల కంటే ప్రకృష్టమైనది. లేక ప్రకృష్టో యాగో యత్ర, ఎక్కడ ఉత్కృష్టమైన యాగము గలదో. ప్రకృష్టత్వ ప్రయోగోసౌ ప్రాధాన్యద్రాజశబ్దవాన్. ప్రకృష్టమైనది కనుక ప్రయాగ, ప్రాధాన్యత వలన రాజశబ్దము చెప్పబడింది. అనగా తీర్థరాజము అయిందని బ్రహ్మపురాణంలో ఉన్నదని త్రిస్థలీ సేతు అనే గ్రంథంలో చెప్పబడింది. ప్రయాగ తీర్థములన్నిటిలోకెల్లా రాజు, అందుకే ప్రయాగరాజ్ అని పిలువబడుతుంది. పూజ్యతే తీర్థరాజస్తు అని మత్స్య పురాణంలో చెప్పబడింది. ప్రయాగ యాగమద్విప్రస్తీర్థరాజం సుహృష్టవత్ అని స్కంద పురాణం కాశీఖండంలో ప్రయాగని తీర్థరాజం అని సంబోధించింది. అలాగే పద్మపురాణం ఉత్తరఖండంలో ప్రయాగ విశిష్టాన్ని వర్ణిస్తూ ప్రతి శ్లోకం చివర సతీర్థరాజో జయతి ప్రయాగ, తీర్థరాజము ప్రయాగ అని ఆ శ్లోకాలలో సంబోధించబడింది. కాబట్టి ప్రయాగ తీర్థములన్నిటిలోకి ఉత్తమమైనది, అందుకే అది తీర్థరాజము అని పిలువబడుతుంది. ప్రజాపతి బ్రహ్మ ఇక్కడ యాగము చేసినట్లు చెప్పబడింది. బ్రహ్మ చేసిన యాగము యొక్క వేది మధ్య భాగము ప్రయాగ. ఇతర వేదులు ఉత్తరంలో కురుక్షేత్రం, తూర్పు వేది గయా. గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి. అయితే సరస్వతి కనబడదు, అది భూమి అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రయాగ క్షేత్ర దర్శనము, నామస్మరణము, అతటి మట్టిని శరీరమునకు రాసుకున్నా కూడా మానవుడు పాపముల నుండి విముక్తుడవుతాడని మత్స్య, కూర్మ ఇంకా అనేక పురాణములలో చెప్పబడింది. దర్శనాత్ తస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి మృత్తికాలంబనాద్వాపి నరః పాపాత్ ప్రముచ్యతే. తవనాదస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి మృత్తికాలంబనాద్వాపి సర్వపాపై ప్రముచ్యతే అని అగ్ని పురాణంలో చెప్పబడింది. దర్శనాత్ తస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి మృత్తికాలంబనాద్వాపి నరః పాపాత్ ప్రముచ్యతే అని కూర్మ పురాణంలో చెప్పబడింది. గమనాత్ తస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి మృత్యుకాల భయత్యాపి నరః పాపాత్ ప్రముచ్యతే అని మహాభారతం వనపర్వంలో చెప్పబడింది. అంటే మత్స్యపురాణం ప్రకారం ప్రయాగని దర్శించిన, ప్రయాగ నామాన్ని కీర్తించిన, అక్కడ మట్టిని సంపాదించిన నరులు పాపాల నుండి విముక్తులవుతారు అని చెప్పబడింది. అగ్ని పురాణం ప్రయాగ తీర్థాన్ని స్తుతించిన, కీర్తించిన, అక్కడ మట్టిని శరీరానికి రాసుకున్న సర్వ పాపముల నుండి విముక్తులవుతారని చెప్తోంది. కూర్మ పురాణం దర్శనాత్ తస్య తీర్థస్య ప్రయాగ క్షేత్రాన్ని దర్శించిన, ప్రయాగ నామాన్ని కీర్తించిన, అక్కడి మట్టిని శరీరముకు రాసుకున్న పాపముల నుండి విముక్తులవుతారని చెప్పబడింది. మహాభారతం గమనాత్ తస్య ప్రయాగకు వెళ్ళిన, ప్రయాగని కీర్తించిన, మృత్యు సమయంలో దాన్ని స్మరించిన సర్వ పాపముల నుండి విముక్తులవుతారని చెప్పి చెప్తోంది. ఏతత్ ప్రజాపతి క్షేత్రం త్రిషు లోకేషు విస్తృతం అత్ర స్నాత్వా దివం యాంతి ఏ మృతాస్తే పునర్భవ. ఇది ప్రజాపతి యొక్క పవిత్ర స్థలం. ఇక్కడ స్నానము చేసిన వారు స్వర్గాన్ని పొందుతారు. ఇక్కడ మరణించిన వారికి మరల జన్మ ఉండదు అని కూర్మ పురాణంలో చెప్పబడింది. వీటిల్ని గనక పరిశీలిస్తే అవకాశం ఉండి అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయటం ఎంతో ఉత్తమం. వెళ్ళలేకపోయిన వారు అయ్యో మేము వెళ్ళలేదే, అక్కడ స్నానం చేయలేకపోయామే అని దిగులు చెందనవసరం లేదు. ఇక్కడ ఉండి ప్రయాగ క్షేత్రాన్ని స్మరించిన, ఇక్కడే ఉండి గంగా యమునలను స్మరించిన, ఆ గంగా యమునల స్తోత్రాలున్నాయి, ఆ స్తోత్రములను పారాయణ చేసి స్నానం చేసిన, మహాకుంభమేళకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం తప్పక లభిస్తుంది. ఈ క్షేత్రము ధన్యం, స్వర్గఫలప్రదము, పవిత్రమైనది, మంగళప్రదమైనది, పుణ్యమునిస్తుంది, మనోహరమైనది, పావనమైనది, ఉత్తమమైన ధర్మస్థానము. యయిదం కల్యముత్థాయ పఠతే అథ శృణోతి వా ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం సగచ్చతి. ఉదయాన్నే లేచి ఈ ప్రయాగ తీర్థ మాహాత్మ్యము చదివేవాడు లేక వినేవాడు పాపముల నుండి విముక్తుడై రుద్రలోకాన్ని చేరుకుంటాడు. మత్స్య పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. యుధిష్ఠిరుడు మార్కండేయ మహర్షిని అడుగుతున్నాడు, పూర్వకల్పంలో ప్రయాగ క్షేత్రం ఎలా ఉన్నది, దానిని బ్రహ్మ ఏమని వర్ణించి చెప్పాడు, ఈ విషయాలన్నీ వినాలని ఉంది. ప్రయాగ యాత్ర ఏ విధంగా చేయాలి, అక్కడ పాటించవలసిన ఆచార వ్యవహారములేమిటి, అక్కడ మరణిస్తే కలిగే ఫలితం ఏమిటి, అక్కడ స్నానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది, అక్కడ నివసించే వారికి ఎట్టి ఫలితం లభిస్తుంది, ఈ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది, కాబట్టి తెలియజేయండి అని యుధిష్ఠిరుడు మార్కండేయ మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, ప్రయాగ యొక్క మహాత్మ్యాన్ని వర్ణించటానికి 1000 సంవత్సరాలు కూడా సరిపోవు, అయినప్పటికీ ప్రయాగ క్షేత్ర కీర్తనమును నేను సంక్షేపముగా తెలియచేస్తాను అని చెప్పి మార్కండేయ మహర్షి యుధిష్ఠిరునకు ప్రయాగ మహాత్మ్యాన్ని తెలియచేశాడు. అతటి గంగను ధనుస్సులను ధరించిన 6000 మంది వీరులు రక్షిస్తూ ఉంటారు. యమునను సప్తాశ్వ రథముపై సంచరిస్తూ సూర్యుడు కాపాడుతూ ఉంటాడు.
ప్రయాగను ఇంద్రుడు విశేషించి స్వయముగా రక్షిస్తూ ఉంటాడు. ఈ ప్రయాగ మండలమునంతటినీ శ్రీహరి సకల దేవతల సహాయముతో రక్షిస్తూ ఉంటాడు. అచట వటవృక్షమును శూలపాణియగు మహేశ్వరుడు సదా రక్షిస్తూ ఉంటాడు. సర్వపాపహరమగు ఆ పుణ్యస్థానమును దేవతలు రక్షిస్తూ ఉంటారు. అందువలన ఈ లోకంలో అధర్మపరుడైన మానవుడు ప్రయాగ క్షేత్రమునకు పోజాలడు. 3 లోకములలో ఖ్యాతి చెందిన సూర్యుని కుమార్తెయగు యమున అక్కడ గంగతో కలుస్తుంది. అక్కడ సాక్షాత్తు శంకర భగవానుడు నిత్యము నివసిస్తాడు. ప్రయాగ క్షేత్ర ఉపాసనము వలన మానవులకు దుష్ప్రాప్యమైనటువంటి పుణ్యం లభిస్తుంది. రాజేంద్ర, ఏలైనా దేవ దానవ గంధర్వులు ఋషులు సిద్ధులు చారణులు గంగను స్పృశించినంత మాత్రముననే స్వర్గమును పొందగలుగుతున్నారు. దీనిని వినినచో నిస్సంశయముగా సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు అని మార్కండేయ మహర్షి యుధిష్ఠిరునకు తెలియచేశాడు. మత్స్యపురాణంలో ప్రయాగ మహత్యం ఈ విధంగా చెప్పబడింది. ప్రయాగలోని వటమూలంలో తపస్సు చేసిన పుణ్యాన 12 ఆదిత్యులు రుద్రుని చేరగలిగారు. కావున ప్రళయ సమయంలో వారు సర్వ జగమును దహింతురు, కాని వటమూలమును దహింపరు. చంద్ర అర్క పవనులు నశించి జగము ఏకార్ణవమైనప్పుడు ప్రతి కల్పమందును పరమాత్ముడు విష్ణువు అచటనే నిదురిస్తాడు. దేవ దానవ గంధర్వ ఋషి సిద్ధ చారణలు సదా ఆ గంగా యమున సంగమ తీర్థమును సేవిస్తూ ఉంటారు. గంగా యమున 2 సమాన ఫలాలను ఇస్తాయి. గంగ జ్యేష్ఠురాలగుట వలన సర్వత్రా గంగ పూజింపబడుతోంది. యుధిష్ఠిర, తీర్థరాజము పూజ్యనీయమనున్నది సత్యము. బ్రహ్మ నిత్యము ఉత్తమ తీర్థమైన ప్రయాగను స్మరించుచుండును. ఈ తీర్థరాజమును పొందగలిగిన వాడు మరేమియూ పొందనక్కర్లేదు. దేవత్వమును పొందినవాడు మనుష్యత్వమును కోరడు గదా. నైమిషము, పుష్కరము, గోతీర్థము, సింధు సాగరము, గయ, ధేనుకము, గంగాసాగర సంగమము, ఇవి కాక 30,10,000 తీర్థములను పుణ్య పర్వతములను సదా ప్రయాగయందుండునని విద్వాంసులు చెబుతారు. ఇక్కడ 3 అగ్నికుండములున్నాయి. సర్వతీర్థ నమస్కృతయగు గంగ ఆ 3 అగ్నికుండముల మధ్య నుండి ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. 3 లోకములలో ప్రసిద్ధి చెందినదియు లోకపావనియు సూర్యపుత్రికయు అగు యమున అక్కడ గంగతో సంగమిస్తుంది. ఈ గంగా యమునల మధ్యదేశము పృథివీ యొక్క జఘన స్థలము అని చెప్పబడింది. 3 లోకములలోనున్న అంటే భూమి, అంతరిక్షము, స్వర్గము, ఈ 3 లోకములలో ఉన్న 3.5 కోట్ల తీర్థములన్నీ కూడి ప్రయాగ తీర్థము యొక్క షోడశాంశముతో అంటే ప్రయాగ యొక్క 16వ వంతుకి కూడా సరికాదు. ప్రయాగకి పూర్వకాలంలో ప్రతిష్టానపురము అని పేరు. ఈ ప్రతిష్టానపురము యొక్క ఉత్తర దిశలో బ్రహ్మ గుప్త రూపంలో నివసిస్తాడు. విష్ణు భగవానుడు వేణీ మాధవ రూపంలో అక్కడ ఉంటాడు. పరమేశ్వరుడు అశ్వత్థ వట వృక్ష రూపంలో అక్కడ ఉంటాడు. వీరు కాక గంధర్వులు, దేవతలు, సిద్ధులు, పరమర్షులు అక్కడ ఉంటారు. పాపకర్మలను నివారించుటకు నిత్యము ప్రయాగ కుండలాన్ని వీరందరూ రక్షిస్తూ ఉంటారు. ఈ ప్రయాగ ప్రజాపతి అయిన బ్రహ్మ యొక్క క్షేత్రము. ఇది పుణ్యప్రదమైనది, పవిత్రమైనది అని మత్స్యపురాణంలో చెప్పబడింది. ప్రయాగలో బ్రహ్మాది దేవతలు, దిక్కులు, దిక్పాలకులు, లోకపాలకులు, సిద్ధులు, పితృదేవతలు, సనత్కుమార ప్రముఖులు, మహర్షులు, అంగీర ప్రముఖ బ్రహ్మర్షులు, యక్షులు, నాగులు, గరుడులు, సిద్ధులు, చారణులు, నది, సాగర, శైలములు, విద్యాధరులు, ప్రజాపతి, హరియు ఎల్లప్పుడూ అచ్చట ఉంటారు. గంగా యమునల ఉత్తమ సంగమం ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినది. విఖ్యాతిని పొందిన మహర్షులు ఇక్కడే స్నానాలను ఆచరించారు. సమస్త భూతకోటికి ఆత్మస్వరూపుడైన బ్రహ్మ ముందుగా ఇక్కడే గొప్ప యజ్ఞము చేశాడు.
ఆ ప్రకృష్ట యాగము వలన ఇది ప్రయాగ అని విఖ్యాతి చెందింది. ఓం అనే ఒక్క అక్షరమే బ్రహ్మ. ఇది పరబ్రహ్మ ద్యోతకం. ఆ ఓంకారమే సర్వ సౌఖ్యములను ప్రసాదించు త్రివేణి. అకారము సరస్వతి, అందలి నీరు ప్రద్యుమ్న. ఉకారము యమున, అందలి నీరు అనిరుద్ధ. మకారము గంగ, అందలి నీరు సంకర్షణ. ఇవి కూర్మ పురాణము, మత్స్య పురాణము, మహాభారతము, పద్మపురాణముల నుండి సేకరించబడిన ప్రయాగ క్షేత్ర మహిమను తెలియజేసే విషయములు. ప్రయాగను స్మరిస్తూ ప్రయాగరాజుకి వెళ్ళలేని వారు చక్కగా ఇంటి అందే ఈ ప్రయాగ మహాత్మ్యాన్ని స్మరిస్తూ గంగా యమునలను స్తుతి చేస్తూ ఇంటిలోనే స్నానము చేసినా కూడా మహాకుంభమేళకు వెళ్ళి ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానము చేసిన ఫలితం తప్పక లభిస్తుంది. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు రచించిన కాశీ పంచకము అనే స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నా శరీరంలోనే సర్వతీర్థములు ఉన్నాయి, ఇంకా నేను వేరే పుణ్యతీర్థములకు వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం ఏమిటి అనే భావం వచ్చే శ్లోకం ఒకటి ఆ కాశీ పంచకంలో ఉంది. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయేయం నిజ గురుచరణ ధ్యాన యోగ ప్రయోగ విశ్వేశోయం తురీయ సకల జనమన సాక్షిభూతో అంతరాత్మ దేహే సర్వం మదీయ యది వసతి పునస్తీర్థమన్యత్ కిమస్తి అంటారు శంకరాచార్యుల వారు. కాశీక్షేత్రము నా శరీరము, ముల్లోకములకు తల్లి, ముల్లోకములను వ్యాపించి ఉన్న జ్ఞాన రూపమగు గంగా నా చిత్తములో ఉన్నటువంటి భగవద్భక్తి. గయాక్షేత్రము నాకు గల శ్రద్ధలు, ప్రయాగ క్షేత్రము నా గురు చరణములను ధ్యానించుటలో నాకు గల చిత్త ఏకాగ్రమను యోగము. విశ్వేశ్వరుడు సకల జనుల యొక్క మానసిక వృత్తులకు సాక్షి అయిన అంతరాత్మ స్వరూపమగు నా తురీయ ఆత్మతత్వము. ఇట్లు నా దేహములోనే సర్వతీర్థములు నివసించి ఉండగా నాచే సేవింపదగిన పుణ్యతీర్థము మరొకటి ఏమి కలదు అంటారు భగవత్పాదులు శ్రీ శంకరాచార్యుల వారు. ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానము చేసిన వారికి, ప్రయాగరాజుకు వెళ్ళలేని వారికి కూడా గంగా సరస్వతి యమున మాతల యొక్క అనుగ్రహము చేత ఈ జన్మలోనూ పూర్వజన్మలలోనూ చేసిన కాయిక వాచిక మానసిక పాపములన్నీ నశించి అఖండ పుణ్యము లభించాలని భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.